జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తెచ్చిన విబిజి రామ్జీ చట్టంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. నరేగా పథకం కంటే కొత్తగా తెచ్చిన చట్టం ఎంతో మెరుగైందని, కనీస వేతనాలకు రక్షణ కలుగుతుందని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డీ డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ తెలిపారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని నార్మ్ సంస్థలో ఉపాధి హామీపై జరిగిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధి కల్పనలోనూ సమ్మిళిత గ్రామీణ అభివృద్ధిలోనూ కొత్త చట్టం కీలక పాత్ర పోషిస్తుందని నరేంద్ర కుమార్ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ ఎదగాలనే లక్ష్యంతో దేశ ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త చట్టం తెచ్చినట్లు తెలిపారు. మన పంచాయతీల యొక్క ప్రయారిటీస్, నేషనల్ యొక్క ప్రయారిటీస్ని వీటన్నిటిని ఎట్లాగా మనం సమన్వయం చేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. స్కూల్లే కానివ్వండి, అంగన్వాడీ సెంటర్సే కానివ్వండి, హెల్త్ సెంటర్సే కానివ్వండి, వీటన్నిటిని సాచురేషన్ బేసిస్లో అంటే వసతులు మనం ఏ విధంగా ఈ స్కీమ్ ద్వారా కల్పించవచ్చు అన్నది దీని యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కాకుండా 100 రోజులు ప్రతి కుటుంబానికి మనము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశం నుంచి 125 రోజులు ప్రతి కుటుంబానికి మనము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. మిగతా అన్ని ముందరున్న ప్రొవిజన్స్ అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. వాటిని ఎన్హాన్స్ చేస్తూ ఈ స్కీమ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలు దీనివల్ల లాభపడతారు. దేశం లాభపడి మనం అందరం కూడా ఒక వికసిత భారతంగా ఆవిర్భవిస్తామని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను.